సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భోలే షవలి పల్లవి ప్రశాంత్ కలవడం అయితే జరిగింది. దాంతో ఒక వీడియో అనేది షేర్ చేయడం జరిగింది. అసలు ఏంది కథ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయబోతున్నాం అని చెప్పుకోవచ్చు. మొత్తం సోది వదిలేసి ఫస్ట్ వీడియో అనేది చూసుకుందాం మనం, ఎట్లుంది ఏంది అనేది. ఓకేనా? రైట్, మరి స్టార్ట్ చేద్దాం. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కరెక్ట్, ఫ్యాక్ట్. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. తమ్ముడు, అలా నువ్వు చేసిన కష్టం ఫలించి వాళ్ళందరికి ఇన్స్పిరేషన్గా, అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మట్టి బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఇంత పెద్ద బిగ్ బాస్ లో ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంత సెలబ్రిటీస్ ఉన్నా కూడా అందరిని మించి కష్టపడి చేసేటోనికి తిరుగులేదు. కాలమే నీకొక సమాధానంగా మిగులుతుంది, కాలమే నేను నడిపిస్తానని అనడానికి ఈ పాట నీకు వినిపించిన. ఒక యుద్ధంలా అడుగేసాడంతా, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంతా రాదురా. సో ఇది జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటిది అంటే, భోలే షవలి చాలా ప్యూర్ పర్సన్. ఎందుకంటే మీరు పాటలలో ప్లస్ ఆటలలో చూసుకున్నట్లయితే అందరికీ తెలిసి ఉంటుంది. భోలే షవలి నాకు ఎందుకో టాప్ 5లో ఉంటాడు అనిపించింది నామినేషన్స్కి ముందు. ఇంకా ఇక్కడ అది మొత్తం బిగ్ బాస్ అయిపోయింది, అది లీవ్ ఇట్. ఇక్కడ భోలే అస్సలు లిరిక్స్ జస్ట్ ఉన్న జాగాల్ని మొత్తం క్రియేట్ చేసేసి మనకి ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి పాడి వినిపించిన మోటివేషన్ పాట అని చెప్తా నేను. ఈ పాట అనేది ఫుల్ వీడియోలో ప్లస్ ఫుల్ సాంగ్స్లో రావాలా అని అనుకుంటున్నా. ఎందుకంటే లైన్స్ అనేవి చాలా సింపుల్గా న్యాచురల్గా ఉన్నాయి, ప్లస్ అర్థం చేసుకోనికి కొంచెం మంచిగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ పల్లవి ప్రశాంత్కి ఏదైతే మనకు బిగ్ బాస్ సీజన్ 5 నుంచి OTT నుంచి వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేసిండు. అట్లా అని టిక్ టాక్ వీడియోస్, కామెడీ వీడియోస్ అని చేస్తుండు. ఆ కామెడీ వీడియోస్ నేను త్వరలో అప్లోడ్ చేస్తా. పల్లవి ప్రశాంత్ ఓల్డ్ వీడియోస్ అనేవి ఉన్నాయి, చాలా కామెడీ ఉంటాయి. అరే పల్లవి ప్రశాంత్ ఇట్లా చేస్తుండే నా వీడియోలు అని అనుకుంటారు మీరు. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. ఇంకా మనం దాంతోపాటు రియాక్షన్ కూడా ఇద్దాం. ఈ పల్లవి ప్రశాంత్ ప్లస్ ఆ పల్లవి ప్రశాంత్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ పల్లవి ప్రశాంత్, ఈ పల్లవి ప్రశాంత్ ఫుల్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మీరు అరే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నరా అని అనుకుంటారు మీరు. ఇంకా పల్లవి ప్రశాంత్, నాగార్జున సార్ గారు, ఇంకా రవితేజ, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఇంకా మనకు రీసెంట్లీ కలిసిండు మన భరణి గారితోని, సీరియల్ యాక్టర్తోని, ఇంకా సీరియల్ యాక్టర్ కాదు సీనియర్ యాక్టర్తోని, ఇంకా సోహెల్ కానీ చాలా బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్లు, ఎక్స్ కంటెస్టెంట్లు చాలా మంది సపోర్ట్ చేసిరు పల్లవి ప్రశాంత్కి. పల్లవి ప్రశాంత్ విన్నర్ కూడా అయిపోయాడు యాజ్ ఏ కామన్ మ్యాన్గా. ఇంకా పల్లవి ప్రశాంత్ దానికంటే ముందు వీడియోస్ ఏదైతే బిగ్ బాస్ పోతా అని వీడియోస్ ఏదైతే తీస్తుండేనో దానికి చాలా నెగిటివిటీ వచ్చింది. ఇంకా పల్లవి ప్రశాంత్కి నెగిటివిటీతో పాటు ఒక 10 మంది వీడియోస్ షేర్ చేస్తే ఒక 3-4 మంది అందులో ఎందుకు బిగ్ బాస్కు ఏం చేస్తావు అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుండే. ఇప్పటికి కూడా అదే ఉన్నది కొంతమందికి. ఇంకా బిగ్ బాస్ పోయిన తర్వాత మనకు బిగ్ బాస్లో ఒక పెద్ద టీము ఉల్టా పుల్టాలో ఒక స్పై అని ఒక టీం అనేది క్రియేట్ చేసిరు. అందులో స్పాలో చూసుకున్నట్లయితే మనకు శోభా శెట్టి, ప్రియాంక, అమర్దీప్. స్పైలో చూసుకున్నట్లయితే శివాజీ అన్న, ప్రశాంత్, యావర్. ఈ టీం అనేది తయారు చేసి మిగతా కంటెస్టెంట్లే ఇక. నెక్స్ట్ గౌతమ్ 2.0 ఏం చేద్దామంటావు మరి. ఈ డైలాగులు కానీ ఇంకా కొన్ని డైలాగులు కానీ, బిగ్ బాస్ మీమ్స్ కానీ, ఇవన్నీ నేను త్వరలో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసి అందులో రియాక్షన్ అనేది ఇద్దాం. ఓకేనా? రైట్, మరి ఈ వీడియో గింతే. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ ప్లస్ ఇలాంటి రియాక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? రైట్, మరి ఈ వీడియో గింతే. నెక్స్ట్ వీడియోలో గట్టి ముచ్చట్తో కలుసుకుందాం. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్. ప్యాకప్.